మార్చి 7, 1938 467వ భాషణం. యోగి రామయ్య. అన్ని పనులు శక్తి వలన జరుగుతున్నాయి. శక్తి మేర ఎట్టిది? పురుషకారం లేకనే శక్తి దేనినైనా చేయగలదా? మహర్షి. పురుషుడంటే అర్థం చేసుకున్న దానిని బట్టి సమాధానం ఉంటుంది. అతడు ఆత్మయా, అహంకారమా? లాస్ట్ వరకు. భక్తుడు. పురుష అంటే స్వరూపం. మహర్షి. అతడు ఏ ప్రయత్నమూ చేయలేడే? భక్తుడు. ప్రయత్నించేది జీవుడు. మహర్షి. అహంకారం ఉన్నదాకా ప్రయత్నం అవసరము. అది లేనప్పుడు ఆ కార్యాలు అప్రయత్నంగా జరిగిపోతాయి. అహంకారం ఆత్మ సన్నిధిలో ప్రవర్తిస్తుంది. ఆత్మ లేక అహంకారం ఉండదు. ఆత్మ ఈ విశ్వాన్ని ఇప్పుడు ఉన్న రీతిగా తన శక్తి వల్ల కల్పిస్తుంది. అయినా తానై వర్తించదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేను కర్తనుగాను, అయినా కార్యాలు అవిగా జరుగుతాయి అన్నాడు. మహాభారతము శ్రీకృష్ణుడు నర్చిన అత్యద్భుతాలను విస్పష్టంగా కొనియాడుతుంది. కానీ ఆయన తాను కర్తను కాదనడం చూడు. ఇది సూర్యుడు మరియు సూర్యుని వలన జరిగే పనుల వలె ఉంటుంది. యోగి రామయ్య నెల్లూరు వాసి. ఆయన కొన్ని సిద్ధులు కూడా సంతరించుకున్నటువంటి మహానుభావుడు. పాములు సైతం ఆయన సన్నిధిలో అలా స్నేహంగా మెలిగేటివట. అన్ని సిద్ధులు పొందిన యోగి రామయ్య గారు భగవాన్ రమణుల్ని ఒక ప్రశ్న అడిగారు. భగవాన్, అన్ని పనులు శక్తి వలన జరుగుతున్నాయి. శక్తి లేకుండా ఏ పని జరగదు. అయితే శక్తి యొక్క మేర ఎటువంటిది? ఎంతవరకు శక్తి అవసరం? పురుషకారం లేకనే శక్తి దేనినైనా చేయగలదా? ఇది ప్రశ్న. ప్రశ్న అర్థమైతే సమాధానం మళ్ళీ. పురుషకారం లేకనే శక్తి దేనినైనా చేయగలదా అని ఆయన అడిగాడు. మహర్షి అన్నాడు, చూడయ్యా, పురుషుడంటే అర్థం చేసుకున్న దానిని బట్టి సమాధానం ఉంటుంది. నీ దృష్టిలో పురుషుడు అనగా ఏమి? అతడు ఆత్మయా, అహంకారమా? భక్తుడు అంటే రామయ్య. పురుష అంటే స్వరూపమేనండి. మహర్షి. అతడే ప్రయత్నము చేయలేడే? ప్రశ్న అర్థమవుతుందని. స్వరూపం అన్నంతలో స్వరూపము ఏ ప్రయత్నం చేయదు. అవునా కదా? మరి భక్తుడు ప్రయత్నించేది ఎవరంటే జీవుడు. అప్పుడు మహర్షి చెప్పాడు సమాధానం. చూడు నాయన, అహంకారము ఉన్నదాకా ప్రయత్నం అవసరమే. అహంకారము మనలో ఉన్నంత వరకు ప్రయత్నం అవసరం. అహంకారం పూర్తిగా తొలగిన నాడు ప్రయత్నం అవసరము లేదు. అహంకారం అంటే మీరు వేరుగా అర్థం చేసుకోబోకండి. మన లోపలే నేను చేస్తున్నాను అని ఉండడమే అహంకారం. ఇక్కడ అహంకారం అంటే ఎలా అంటే మాట్లాడడం, రావణాసురుడు లాగా అహంకారించి ఆ అహంకారం కాదు. ఇక్కడ నేను తింటున్నాను, నేను చేస్తాను. ఆ అహంకారము ఉన్నంత దాకా పురుష ప్రయత్నము ఉండే తీరుతుంది. చేయాల్సిన తప్పదు. అర్థమైందండి?
పూర్తిగా అహంకారము నశించినటువంటి పురుషుడికి పురుష ప్రయత్నం అవసరమే లేదు. అదేనా? అది లేనప్పుడు ఆ కార్యాలు అప్రయత్నంగా జరిగిపోతాయి. ఇప్పుడు రమణ భగవానులకి కరక్కాయ తినే అలవాటు. భగవాన్ కరక్కాయలు అయిపోయాయే అని అప్పుడప్పుడు ఒక్క కాయ నోట్లేసు అయిపోయినాయి. భగవాన్ అడిగారు, అయిపోయినాయి, జరుగుతాయి. ఆయన ఎవరిని అడిగింది లేదు, అయిపోయాయి సరే. భక్తులు ఆ మరోరోజు అరుణాచల రోడ్డు గుండా వాళ్ళు పోతూ ఉన్నారు. ఏదో వాళ్ళ పని మీద పోతున్నారు టౌన్కి. అనుకోని విధంగా ఒక బండెడు కరక్కాయలు లోడ్, అది ఎడ్ల బండి పోతూ అవి రంధ్రాల బడి రాల్చుకుంటా పోతానే ఉన్నాయి. ఇన్ని కాయలు ఏరుకొని వచ్చి ఆయనకి ఇచ్చారు. ఎక్కడివి అని అడిగాడు. భగవాన్ ఇలా జరిగింది. ఓహో అలానా ఏనన్నా? కాబట్టి అహంకారం పూర్తిగా తొలగిన వ్యక్తికి ఆ విధంగా అప్రయత్నంగా ఆ పని జరిగిపోతుంది. ఎందుకంటే పరమాత్మ ఎంటర్ అవుతాడు. జీవాత్మ ఉన్నంత వరకు పరమాత్మ ఎంటర్ కాడు. అర్థమైందన్నా? దీన్ని శ్రీరామకృష్ణుడు చక్కగా వర్ణిస్తారు. ఒక బిడ్డ చక్కగా ఆడుకుంటూ ఉన్నంత వరకు తల్లి ఒక చూపు వాడి మీద వేసుకుని చూస్తూ ఉంటుంది. ఆ బిడ్డ ఆడుకుంటూ ఉన్నాడు. వాడు అమ్మా అని ఏడ్చినప్పుడు పరిగెత్తుకుంటూ ఎత్తుకుంటుంది. అనలేదా? అలా మన ప్రయత్నం, జీవాత్మ ప్రయత్నం జరిగేంత వరకు పరమాత్మ ఎంటర్ కాడు. ఏనన్నా? ఒక బిడ్డకు మీరు ఒక పాల గ్లాస్ ఇచ్చారమ్మా తాగించమని, వాడు పట్టుకొని చక్కగా తాగుతున్నాడు. ఇప్పుడు మీ అవసరం ఉందా? ఎందుకు లేదు? తాగుతున్నాడు. వాడు గ్లాస్ పట్టుకోలేక పారేస్తాడేమో, వణుకుతున్నాడు, అమ్మా నేను పట్టుకోలేను. అప్పుడు అప్పుడు తల్లి ఎంటర్ అవ్వాలి. అలా పరమాత్మ కూడా మన పని మనం చేసుకోగలను అని నీలో జీవాత్మ ప్రయత్నం, అహంకారం ఉన్నంత వరకు పరమాత్మ ఎంటర్ కాడు. అర్థమైంది? అలా అయితే మన పనులు మనం చేసుకోకూడదు నాయన అని ఉండలేము. అతి కష్టమైన పని ఏంటంటే గమ్మగా ఉండడం అన్నారు రమణ మహర్షి. గమ్మగా ఉండలేదు. ఇది కూర్చొని ఇక్కడ దాకా పొద్దున కూర్చున్న వ్యక్తి అయినా ఉండమంటే అదేమున్నది, ఆయన గమ్మను కూర్చొని ఉండకుండా ఎందుకు ఈ కష్టం అని అనుకుంటాం. అతి కష్టమైన పని ఏంటంటే గమ్మను కూర్చొని ఉండడమే. ఉండలేదు. ఇలా లేయడము, అలా లేయడము, అట పోవడం జరుగుతుంది. అవునా కదా? కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే అది లేనప్పుడు ఆ కార్యాలు అప్రయత్నంగా జరిగిపోతాయి. అలానే భక్తులందరికీ అలానే జరిగింది. అహంకారం ఆత్మ సన్నిధిలో ప్రవర్తిస్తుందండి. ఈ అహంకారం దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఆత్మ సన్నిధి. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం సన్నిధి అని. ఆత్మ యొక్క సన్నిధిలో, ఆ లైట్ చైతన్యం, ఆ శక్తిలో అహంకారం పనిచేస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బాగా నిద్రపోయాం అనుకోండి, ఈ అహంకారం దేనిలో లయమైపోతుంది? ఆత్మలో లయమైపోతుంది. అవునా కదా? అప్పుడు మనకు ఏమీ ఎక్కడ ఏది గుర్తు లేదు. ఎందుకు లేదు? అహంకారం లేదు అక్కడ. అహంకారం ఆత్మలో లయమైపోయింది రాత్రి. అందుకని మనకు ఏ స్పృహ లేదు, ఎవరో అర్థమే కాదు, కల కూడా లేని స్థితి నేను చెప్తలేదు. తెల్లవారు లేచేలోగా ఈ ఆత్మలో నుంచి అహంకారం ఏమైంది? బయటకు వచ్చింది. నేను లేస్తానమ్మా, లేస్తాను, ఇంకన్నీ అర్థమైపోయినాయి. నేను ఈరోజు అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. ఆ ఆత్మలో నుంచి ఎప్పుడైతే అహంకారం బయటపడిందో ఇంక నేను అన్ని పనులు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆత్మ యొక్క సన్నిధిలోనే జరుగుతూ ఉండేది. అహంకారం పూర్తిగా విరమిస్తే ఆత్మ సన్నిధిలోనే అప్రయత్నంగా జరిగిపోతుంటాయి, అన్ని వస్తాయి. కానీ మనం ఉండలేం. అహంకారం గమనుండదు. అర్థమైందేనా? అలా అహంకారముకు ఆత్మే పరమావధి, ఆయన సన్నిధిలో జరుగుతుంటది ఇవన్నీ. ఎప్పుడైతే అహంకారం పూర్తిగా నశిస్తుందో ఆ ఆత్మ యొక్క ప్రభావం చేత అప్రయత్నంగా నీ పనులన్నీ జరుగుతాయి.
అలా కాకుండా ఈ జీవుడు అన్నటువంటి అహంకారం నేను చేసుకోగలను, నాకు అన్ని తెలుసు, ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఆత్మ వెనకాల ఉండేసరి చేసుకోరని ఈ పని అనేది కదా అని భగవాన్ చక్కగా సెలవిచ్చాడు. అయితే ఆత్మ లేక అహంకారం ఉండదు. ఏనన్నా ఆత్మ లేకపోతే అహంకారమే లేదు, అసలు లైట్ లేకపోతే లేదు, అహంకారం పనిచేయదు. అర్థమైందేనా? ఆత్మ ఈ విశ్వాన్ని ఇప్పుడు ఉన్న రీతిగా తన శక్తి వల్ల కల్పిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని అంతా సృష్టించింది ఎవరంటే ఆత్మ వల్లనే. అయినా తానే వర్తించదు. ఆత్మచేత సృష్టించబడినది అయినప్పటికీ కూడా దీన్ని నేను సృష్టించాను అనేది చెప్పడంలే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేను కర్తనుగాను, అయినా కార్యాలు అవిగా జరుగుతున్నాయి. కార్యాలు అవిగా జరిగిపోతున్నాయి, కానీ నేను కర్తను కాదు అని అన్నాడు ఆయన. మహాభారతంలో శ్రీకృష్ణుడు అన్నొచ్చిన అద్భుత కార్యాలు మీరు విస్పష్టంగా చూడొచ్చు. ఆయన పరమ పురుషుడిగా ఎన్నో కార్యాలు చేశాడు శ్రీకృష్ణుడు. ఆయన చివరిగా ఏమంటాడు? నేను కర్తను కాను. అన్నిటికీ కారణభూతుడై ఉండి అన్ని ఆయన సన్నిధిలోనే జరిగి కూడా నాకు దీనికి సంబంధమే లేదయా అని అన్నాడు. అది అహంకారము, కర్తృత్వ భావన లేకుండా పోవడం. అర్థమైంది? ఇది సూర్యుడు మరియు సూర్యుని వలన జరిగే పనుల వలె ఉంటుంది ఈ ఉదాహరణ. సూర్యుడు అన్నీ తనే అన్నప్పటికీ కూడా తనకి ఏది అంటకుండా ఏ విధంగా సూర్యుడు ఉన్నాడో ఆ విధంగానే భారతములో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అన్ని పనులు తన యొక్క సన్నిధిలోనే జరిగినప్పటికీ నాకు ఏ దానితో సంబంధం లేదని ప్రవచించాడో ఆ విధంగా మనలో కూడా ఆత్మే ఈ యొక్క అన్నిటికీ ఆధారమై ఉండి కూడా ఆ ఆత్మ చేత సృష్టించబడి దాని వెలుగులో పనిచేస్తున్న జీవుడు అన్నీ నేను చేస్తున్నాను అన్నటువంటి అహంకారము కలిగి ఉంటుంది. అప్పటి వరకు నీ ప్రయత్నము అవసరమే, నీ పురుష ప్రయత్నం అవసరమే. అప్పటి వరకు, ఎప్పటి వరకు? అహంకారం ఉన్నంత వరకు. అహంకారం లేదో పురుష ప్రయత్నం అవసరం లేదు. అర్థమైందండి? అప్పటి వరకు ఇంకా అవసరం లేదు. ఆత్మ ఎంటర్ అవుతుంది, అన్ని పనులు అప్రయత్నంగానే ఆ దైవశక్తి లాగేసిపోతూ ఉంటుంది. అందరికీ జరిగాయి. కాబట్టి అలా నాన్న అని అర్థం చేసుకోమని రమణ భగవాన్ మనకు చక్కగా సెలవిచ్చారు.